ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనమందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందామండి. నిన్నటి దినమున కొంతమంది పిల్లలు మా స్ట్రీట్లో ఆడుకుంటూ ఉన్నారు, క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారనమాట. అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేశాను. ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 4 కొట్టినా 6 కొట్టినా లేకపోతే రన్స్ తీసినప్పుడు ఏంటంటే వాళ్ళు మేబీ క్రికెట్ మ్యాచెస్ ఎక్కువ చూడడం వల్ల ఏమో మరి క్రికెటర్స్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారనమాట. వాళ్ళు క్రికెటర్స్ ఎలాగైతే 4 కొట్టినప్పుడు 6 కొట్టినప్పుడు ఎలాగ సైన్స్ ఇస్తారో అండ్ అలాగే ఎలా యాక్షన్ చేస్తారో సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. సేమ్ వాళ్ళని చూసినప్పుడు సేమ్ అలానే ఇమిటేట్ చేయడం చూశాను. అయితే అనిపించింది, ఆ చిన్నపిల్లలు వాళ్ళు ఏదైతే వాళ్ళు చూసారో దాన్ని వాళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు. మనం కూడా మన యొక్క జీవితంలో మనం ఏదైతే చూస్తామో, ఎవరినైతే ఇష్టపడుతుంటామో, లేకపోతే ఎవరితో అయితే మనం ఉంటామో తెలియకుండానే కొన్నిసార్లు మనకి వాళ్ళ యొక్క అలవాట్లు వచ్చేస్తుంటాయి. మనకు తెలియకుండానే వాళ్ళను ఇమిటేట్ చేయడం మనము మొదలు పెడుతుంటాం. అయితే మనము దేవుని యొక్క పిల్లలుగా ఉన్నాం కదా, దేవుని యొక్క కుమారులుగా మనం పిలువబడ్డాం. మనము దాస్యత్వంలో లేము. మనకు ఆయన మనకు ఆయన దత్తపుత్రాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలను ఆయన కుమారులుగా మనలను ఆయన చేర్చుకున్నాడు. అయితే చిన్నపిల్లలు ఎలాగైతే వాళ్ళ యొక్క తల్లిదండ్రులను ఇమిటేట్ చేస్తారో, ఎలాగైతే వాళ్ళని చూసి నేర్చుకుంటారో, ఇన్ ద సేమ్ వే మనము కూడా మన యొక్క పరమ తండ్రిని మనం చూసి మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీ షుడ్ బీ ద ఇమిటేటర్స్ ఆఫ్ ది క్రైస్ట్. మనము దేవుణ్ణి ఇమిటేట్ చేసే వారిగా ఉండాలి. బట్ ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే వి ఆర్ ఇమిటేటింగ్ దిస్ వరల్డ్. మనము ఈ యొక్క లోకంలో ఉన్న వ్యక్తులను లేకపోతే లోకాన్ని మనము ఇమిటేట్ చేస్తున్నాం, కానీ దేవుని పోలి మనం నడుచుకోవట్లేదు. మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. వీ హ్యావ్ టు ఫాలో క్రైస్ట్. వీ షుడ్ ఇమిటేట్ క్రైస్ట్. వీ షుడ్ బి ద ఇమిటేటర్స్ ఆఫ్ ది క్రైస్ట్. మనము దేవుణ్ణి చూసి మనము దేవుణ్ణి ఇమిటేట్ చేసేవారిగా మనము ఈ యొక్క లోకంలో మనం ఉన్నాము. అయితే దేవుణ్ణి ఇమిటేట్ చేయడం అంటే ఆయన యొక్క హెయిర్ స్టైల్ లేకపోతే ఆయన వస్త్రధారణ అది కాదు. ఆయన యొక్క లైఫ్ స్టైల్లో ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగా మనము కూడా ఉండడానికి ప్రయత్నిస్తున్నామా? నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. సో మనము పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నామా? మన యొక్క శక్తి అయితే సరిపోదు. ఇట్స్ ఇంపాసిబుల్ టు బీ యాజ్ ఎ హోలీ విత్ అవర్ పవర్ ఆర్ విత్ అవర్ స్ట్రెంగ్త్. మనము మన యొక్క పవర్ మీద మన యొక్క స్ట్రెంగ్త్ మీద మనం రిలై అయితే కనుక ఇంపాసిబుల్. అదే దేవుని యొక్క శక్తిని పొందుకొని దేవుని మీద ఆధారపడితే ఇట్స్ పాసిబుల్ టు బీ యాజ్ అ హోలీ పీపుల్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనము పరిశుద్ధులుగా ఉండడానికి ఖచ్చితంగా మనం దేవుని మీద ఆధారపడితే అది మనకి దేవుడు శక్తిని ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ 2వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు ప్రేమ కలిగి నడుచుకున్నాడు, అలాగుననే మీరును కూడా ప్రేమ కలిగి నడుచుకునుడి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ దట్ జీసస్ హ్యాస్. యేసుక్రీస్తు ప్రభు వారిలో ద బెస్ట్ క్వాలిటీ అంటే ఏంటంటే ప్రేమ. ఆయన ప్రేమమయుడు. ఆ యొక్క క్వాలిటీ మనలో ఉందా? ఆర్ వి ఇమిటేటింగ్ దట్ క్వాలిటీ ఆర్ వి ఇన్కల్కేటింగ్ దట్ క్వాలిటీ ఫ్రమ్ జీసస్? ఆ యొక్క క్వాలిటీని మనము కూడా కలిగి ఉంటున్నామా అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. మరి ఆయన 33.5 సంవత్సరాలు యొక్క భూమి మీద జీవించాడు. ఎలా ఉండాలో ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు మన దేవుడు. మరి మన యొక్క జీవితంలో మరి అటువంటి మాదిరికరమైన జీవితాన్ని చూసి మనం నేర్చుకుంటున్నామా? మరి ఆ యొక్క 33.5 సంవత్సరాలు కూడా దేవుడు ఎలాగ ఒక
యవన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, చిన్నతనంలో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలో దేవుడు చూపించాడు. ఆర్ వి ఇమిటేటింగ్ హిమ్? మనం దేవుణ్ణి పోలి నడుచుకొనిచున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనం దేవుని కలిగి ఉంటామో మన యొక్క మాటలో మార్పు రావాలి, మన యొక్క చూపులో మార్పు రావాలి, మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలి. మన మన మనము అంటే మనం ఏదో కొత్త వ్యక్తులుగా మారిపోవడం కాదు, కానీ మనల్ని చూసేవాళ్ళు, మనతో మాట్లాడిన వాళ్ళు మనలో ఏదో ఒక మార్పును వాళ్ళు గ్రహించాలి. హీస్ టోటలీ డిఫరెంట్ అని చెప్పి మనల్ని చూసి వాళ్ళు అనుకోవాలి, మేబీ ఈయన చాలా డిఫరెంట్గా ఉన్నాడు, ఈమె చాలా డిఫరెంట్గా మాట్లాడుతుంది, ఇది వరకు ఆమె యొక్క మాట తీరు ఇలా ఉండేది కాదు, చాలా రూడ్గా మాట్లాడేది, చాలా రూడ్గా మాట్లాడేవాడు, ఇప్పుడేమో ఎంత ప్రేమ కలిగి మాట్లాడుతున్నాడు ఏంటి, ఎంత ప్రేమ కలిగి మాట్లాడుతుంది ఏంటి అనే విధంగా మనము ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ఉంటారు క్రైస్తవులు, వాళ్ళ యొక్క ఆఫీసెస్లోని, వాళ్ళ యొక్క కాలేజెస్లోని చాలా రూడ్గా మాట్లాడుతూ, ప్రేమ లేకుండా వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అటువంటి విధముగా కాకుండా దేవుడు ప్రేమమయుడు. అటువంటి ప్రేమను మనము కూడా కలిగి ఉందాము. మన యొక్క మాట తీరు, మన యొక్క ప్రవర్తన అంతట్లో మనం క్రీస్తును మనం కనపరిచేవారుగా మనం ఉండాలి. ఈ యొక్క వాక్యం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి నీకు స్తోత్రం. దేవా, మిమ్మలను తండ్రి పోలి నడుచుకునే బిడలుగా మమ్మల్ని నీవే తీర్చిదిద్ది నీ యొక్క కృపను కాపుదలను నీవే మాకు అనుగ్రహించమని ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.